మానవ హక్కుల్ని పూర్తిగా హరించి జడ్జి రామకృష్ణ గారి పైన జరిగిన దాడి, ఆయన అక్రమంగా జైల్లో నిర్బంధించిన విధానం కానీ, తప్పుడు కేసు పెట్టడం కానీ, ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టడం కానీ, ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా లా చదవటం అంటే చిన్న విషయం కాదు, పైగా జడ్జి అవటం అంటే అసలు చిన్న విషయం కాదు. ఒక ఉన్నత శిఖరాలకు న్యాయమూర్తి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా వేధించడం జరిగింది. ఎవరికైనా మానవ హక్కులు కోల్పోతే ఆ హక్కులను పునరుద్ధరించేటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థకి మూల స్తంభం లాంటి వ్యక్తి జడ్జిల వ్యవస్థ. అటువంటి జడ్జికే ఆ 5 సంవత్సరాల్లో న్యాయం జరగలేకపోయింది, రక్షణ లేకుండా పోయింది. ఆయన యొక్క హక్కుల్ని, మానవ హక్కుల్ని, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ను కూడా హరించడం జరిగింది. ఆ రోజు పరిస్థితి ఏంటంటే, ఒక జడ్జి రామకృష్ణ గారు కాదు, ఎవరు కూడా నోరు తెరిచి ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే తప్పుడు కేసులు, నోరు తెరిచి ప్రశ్నిస్తే అరెస్టులు, నోరు తెరిచి మాట్లాడితే దేశద్రోహం కేసులు, ఇలా అనేకమైనటువంటి కేసులు పెట్టి వేధించడం జరిగింది, హింసించడం జరిగింది, కుటుంబాలు బాధపడడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. సామాన్య మానవుడి దగ్గర నుండి జడ్జి రామకృష్ణ స్థాయి వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నా హక్కుల గురించి, నేను పెట్టిన కేసుల గురించి ఏమైంది అనేసి. డెమోక్రటిక్ రైట్స్ వాళ్ళకి యథావిధంగా ఉంది. మాట్లాడి ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ప్రజలు నిలదీస్తే నిలబడి ఆన్సర్ చేసేటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, ప్రభుత్వ వ్యవస్థ కానీ ఉంది. జడ్జి రామకృష్ణ గారి విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిపై చేసినటువంటి విచారణ కమిటీలన్నీ కూడా తుది దశకు చేరుకుంటా ఉన్నాయి. ఆయన భూ ఆక్రమణలు కానీ, అటవీ భూముల కబ్జా కానీ, ఇల్లీగల్ మైనింగ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి అయింది, ఒక్కొక్కటి కాదు. నిన్న కాక మొన్న అది మిథున్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఆయన ఏమన్నాడు, మిథున్ రెడ్డి, చంద్రబాబు కక్ష సాధింపులకు నేను భయపడను, రాజకీయంగా దెబ్బతీసేందుకే మా పైన తప్పుడు ఆరోపణలు, ఇప్పటి వరకు ఒక ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు, తక్షణం మైనింగ్ అక్రమాలంటూ దర్యాప్తులు ఏం తేల్చారు, ఒకదానిలోనూ నేను తప్పు చేశానని నిరూపించలేకపోయారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆగ్రహం ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్. ఎందుకు తొందరపడతావు, అన్నీ వస్తాయి కదా. మేము గవర్నమెంట్ లోకి వచ్చి 9 నెలలు అయింది. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, మేము ప్రభుత్వంలోకి వచ్చింది 9 నెలలు అయింది. మాకి ప్రియారిటీ ఆబ్జెక్ట్స్ 2 ఉన్నాయి. ఒకటి పబ్లిక్ వెల్ఫేర్, ఒకటి రెండోది ఎవరెవరైతే ప్రజల్ని వేధించారో, ఎవరెవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరెవరైతే ప్రజల సొమ్మును పందికొక్కులాగా దోచుకొని తిన్నారో, ఎవరెవరైతే నోటికి వచ్చినట్టు మాట్లాడినారో వాళ్ళందరిపైన డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం 2. ఇందులో ప్రైమరీ ఆబ్జెక్ట్, ప్రియారిటీ ఆబ్జెక్ట్ వచ్చి పబ్లిక్ వెల్ఫేర్. మా సూపర్ 6 కార్యక్రమం, దానికి టాప్ ప్రియారిటీ ఇస్తాం. మహిళలకు చెప్పిన 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి, ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఏమి, అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, వీటి పబ్లిక్ వెల్ఫేర్ టాప్ ప్రియారిటీ. ఇకపోతే వీళ్ళు చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా మీరు చూడండి. భారతదేశ రాజకీయ చరిత్రలోనే 3 డీజీపీల్ని సింగిల్ పెన్ స్ట్రోక్ తో సస్పెండ్ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. ఎందుకు సస్పెండ్ చేశాను చెప్పండి. ఒక సామాన్య మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు, జత్వానీస్ కామన్ లేడీ, ఆమె ఇచ్చిన ఫిర్యాదు పైన సీతారామాంజనేయులు సస్పెండ్, క్రాంతిరతన్ టాటా సస్పెండ్, విశాల్ గుని సస్పెండ్. వీళ్ళంతా ఆషామాషి వ్యక్తులు కాదు, టాప్ మోస్ట్ సీనియర్ ఆఫీషియల్స్. అదేవిధంగా పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ చేశాము, అదేవిధంగా సంజయ్ కుమార్ సస్పెండ్ చేశాం. నేనేమంటానంటే, మా సస్పెన్షన్ తప్పు అయితే, మా సస్పెన్షన్ రూల్స్ ఫాలో కాకుంటే వాళ్ళు ఎందుకు కోర్టుకు పోలేకపోయారు? కోర్టుకు పోవచ్చు కదా, ప్రభుత్వాన్ని కౌంటర్ చేయొచ్చు కదా. తప్పు చేసినారు